ప్రతి ఒక్కరికి సొంతింటి కలను నెరవేర్చేందుకు ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి ఆదిత్య డెవలపర్స్ పేరిట రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కాకినాడ శ్రీనగర్లో గల శేషారెడ్డి నివాసం ఎదురుగా ఆదిత్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయాన్ని ఆదిత్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగర ప్రముఖులు తరలివచ్చి శేషారెడ్డి దంపతులకు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శేషారెడ్డి దంపతులు ఆదిత్య గ్రీన్ సిటీ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శేషారెడ్డి, లక్ష్మీరాజ్యం దంపతులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సొంతింటి కలను సాకారం చేసేందుకు ఆదిత్య డెవలపర్స్ను ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు ఆదిత్య డెవలపర్స్ పార్ట్నర్స్ నల్లమిల్లి భీమేశ్వరరెడ్డి దంపతులు, నల్లమిల్లి వీరభద్రారెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగర ప్రముఖులు, రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు. అన్ని రకాల కన్స్ట్రక్షన్ ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో కేవలం ఫ్లాట్లతో సరిపెట్టేయకుండా ఫ్లాట్లు అమ్మిన తర్వాత ఫ్లాట్లు అమ్మకముందు వాళ్ళకి కావాల్సిన బిల్డింగ్ సదుపాయం కూడా కలగజేయటం ఈ ఆదిత్య రియల్ ఎస్టేట్ షోకేస్. మొట్టమొదటిసారిగా ఈ ఆదిత్య సంస్థలు పెద్దాపురంలోని కోట దగ్గర 34 ఎకర్స్ ల్యాండ్లో లేఅవుట్ చేయడం జరిగింది. ఈ లేఅవుట్ చేసి చాలా కాలం అయినప్పటికీ అనేక కారణాలు ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు లేఅవుట్ ముందుకు తీసుకొచ్చి ఎవరో ఊహించని రీతిలో పూర్తిగా సీసీ రోడ్లు, డ్రైన్స్, ఫుట్పాత్లు, అది ఆదిత్య గ్రీన్ సిటీగా పేరు ప్రకారం సంపాదించుకునే విధంగా ఈ యొక్క ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. సో అక్కడే దేవాలయం ఉంది, అక్కడే ఆడిటోరియం ఉంది, అక్కడే పార్క్ ఉంది. అన్ని రకాల ఉన్నటువంటి విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా పెద్దాపురానికి ఒక ఆనిముత్యంగా ఉంటుంది ఈ లేఅవుట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. బికాజ్ ఇక్కడ కస్టమర్ ఊహించుకునేది ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్. ఎక్కడ కూడా స్టాండర్డ్ లోపం లేకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా అద్భుతమైనటువంటి క్వాలిటీ తోటి